హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మా గెటప్ సెటప్ చూసి అందరూ కంగారు పడకండి, ఏంటి ఇలా ఉన్నారు అని. రేపు మా ఇంట్లో ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్ ముందు ఏముంటుంది, మేమందరం ఎలా ఎంజాయ్ చేస్తాము, అసలు ఏం చేస్తాము అనేది నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను. ఇప్పుడే మా పెద్ద మావి వాళ్ళు అయితే కాకినాడ నుంచి అయితే వచ్చేసారు. రాత్రి 12:15 అయిందండి. మా చిన్న తమ్ముడు టీ తాగుతానంటే మేము కూడా తాగేస్తాం. మా అత్త కూడా తాగాడు. మా వాడేమో పొచ్చెక్కి తిన్నాడు. జర్నీ చేసి వచ్చారు కాబట్టి టైంతో సంబంధం లేకుండా టీ అయితే వెళ్ళిపోవాల్సిందే. సో ఇక్కడ టైం చూస్తున్నారు కదా, 12:15 దాటిపోతున్నా సరే అందరూ మంచిగా ఏదో మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అన్నట్టు ఇంకా టీలు కాఫీలు మిల్క్లు తాగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మేము నెక్స్ట్ డే భాను సీమంతం ఉంది. సో దానికోసం మేము కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాము. అండ్ మావి వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకందరం అలా కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుంటున్నాము. తర్వాత స్వీట్స్ ప్యాకింగ్ అది అయితే చేస్తామన్నమాట. సందర్భం ఏదైనా కానీ ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసామంటే ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. మా ఫ్యామిలీ అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. మేము అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేం లేకుండా అందరం మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా అలా చక్కగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా మేమందరం మెలకుగా ఉన్నప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు పడుకుంటారు? మా అషిరాతో పాటు అందరూ మెలకుగానే ఉన్నారు. ఏం చేస్తాం అన్నట్టు అందరూ వాళ్ళు కూడా ఎంటర్టైన్ ఫీల్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మేము వాళ్ళు స్వీట్స్ అయితే తీసుకొచ్చారు, అవన్నిటిని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాము. ఇంతకు ముందు అంటే వాళ్ళు తీసుకొచ్చినవి మనం బాక్సెస్తో అలా పెట్టేసేవాళ్ళం సీమంతమైన ఏదైనా. ఇప్పుడు కొంచెం అందరూ మంచిగా అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ నా సీమంతానికి కూడా మేము అలానే చేసాము. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే మనం ప్లేట్స్ అవన్నీ తర్వాత రేపర్తో మనం కవర్ చేసి స్వీట్స్ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసేలాగా, అంటే ఫొటోస్లో ఏదైనా కనిపించేటట్టు నీట్గా కనిపించేటట్టు మనం ప్లాన్ చేసుకుంటున్నాం కదా. ఇంకా సద్దరం స్టార్ట్ చేసినా చేయకపోయినా కానీ అందరం కూర్చున్నామంటే మార్నింగ్కి బుగ్గలు నొప్పి అయిపోతాయి. ఎందుకంటే కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటాము. ఏదో ఒకటి గుర్తు చేసుకోవడమో లేదంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడమో. ఇంకా మావయ్య వాళ్ళు ఉన్నారంటే ఇంకా పీక్స్లో ఉన్నది ఎంజాయ్మెంట్ అని. యాక్చువల్లీ నెక్స్ట్ డే మా మావయ్య వాళ్ళ సింహాచలం ప్లాన్ ఉందన్నమాట. అది ఎర్లీ మార్నింగ్ ప్లాన్ ఉన్నా కానీ వాళ్ళు కూడా అలానే కూర్చుని ఉన్నారు. అంటే ఎప్పుడో కదా ఒకరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది అన్నట్టే అందరం ఉంటాము. ఎందుకంటే ఒక్కసారి అని కాదు, ఏ ఒకేషన్కి కలిసినా కానీ, అంటే లాస్ట్ టైం నా సీమంతం అయినా లేదంటే అంతకు ముందు సీమంతం కానీ మ్యారేజెస్ కానీ ఏదైనా సరే మా సెటప్ గెటప్ అంతా ఇలానే ఉంటుంది. టైం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంకా నైట్ అంతా ఆల్మోస్ట్ అందరం పడుకునేసరికి 3-4 అయితే అవుతుంది. మా ట్వింకిల్ అయితే చిన్న పవర్ నాప్ వేసి లేచిందనమాట. మళ్ళీ పడుకునేసరికి చాలా టైం పడుతుంది. ఇంకా స్వీట్స్ అన్ని లైన్గా పెట్టేసాము. అంటే లైన్గా పెట్టుకుంటే మనకి ఎలా ప్యాక్ చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి. స్వీట్స్ అన్ని ఇలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటే స్వీట్స్ తినలేని వాళ్ళు కూడా స్వీట్స్ తినాలనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ అక్కడ కూడా సిచ్యువేషన్ అంతే. ఏ స్వీట్ తింటే బాగుంటుంది అని. మళ్ళీ నైట్ అయిపోయింది కదా, వద్దులే మార్నింగ్ తిందామని చాలా వరకు అందరూ కంట్రోల్గానే ఉన్నారు. అండ్ ప్యాకింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి. ఇంట్లో ఏ వర్క్ చేస్తున్నా కానీ, అంటే ఇలాంటివి ఏం చేస్తున్నా కానీ వాళ్ళు చేసుకుంటారులే మాకెందుకు కానీ, లేదంటే మేము పడుకుందాం అలా అయితే అసలు ఒక్కరు కూడా అనుకోరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అక్కడే కూర్చొని మంచిగా వీలైనంత వరకు హెల్ప్ చేయడమో లేదంటే మాటలతో ఎంటర్టైన్ చేయడమో ఏదో ఒకటి అయితే చేస్తారు. వాళ్ళు చేసుకుంటున్నారు మేము పడుకుంటాము అని అయితే ఎవ్వరూ అనుకోరు. అందరూ మంచిగా కూర్చొని లాస్ట్ వరకు ఉండి పడుకుంటారనమాట. ఇంత కష్టం ఎందుకు, మనం స్వీట్ షాప్లో ఆర్డర్ ఇస్తే వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు కదా అని కూడా అనుకోవచ్చు. అలా అయితే మనం వెళ్ళి ఫంక్షన్ టైంకి తెచ్చేసుకుంటాం అంతే. కానీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్ అనేది మిస్ అయి ఉండేవాళ్ళం కదా. సో అండ్ ఏదైనా వర్క్స్లో ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు కూడా ఇబ్బంది పడడం చాలా తక్కువ అనమాట. ఫోన్లే మా మమ్మీ చేసుకుంటుందిలే అన్నట్టే ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పెట్టి వెనకతలు పడడం కానీ లేదంటే పని చేసుకోనివ్వకుండా ఆపడం కానీ పేచీలు పెట్టడం లాంటివి అయితే చేయరు. సో అది కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. అందుకే కొంచెం మనం కూడా ఫ్రీగా అండ్ అందరితో కొంచెం టైం స్పెండ్ చేయడం అవుతుంది. లేకపోతే వాళ్ళ వెనకతలో తిరిగినప్పటికీ టైం అంతా సరిపోతుంది. మనం ఫంక్షన్స్ చేసుకుంటున్నామంటే మన అనే వాళ్ళందరూ ఉంటారు, కలిసి చేసుకోవచ్చు అనే కదా. లేకపోతే ఎంతమంది మనం ఎంత బాగా చేసుకున్నా అందరూ ఫంక్షన్ రోజే వచ్చారు అనుకోండి,
అప్పుడు మనం అంత ఎంజాయ్ చేయలేం. అట్లీస్ట్ ఒక 1 డే 2 డేస్ ముందు వస్తే ఆ హడావిడి అనేది ఇంట్లో కనిపిస్తేనే అబ్బా ఒక ఫంక్షన్ జరుగుతుంది, అందరం కలిసాము అన్న ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా. ఇంకా మా సిబ్లింగ్స్ అందరితో ఇంకా కలిస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ వేరు. నేను లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను, అషిరా 6 months బర్త్డే అప్పుడు కూడా. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. ఈ స్వీట్స్ వర్క్ లేకపోయినా కానీ ఏదో ఒక పని అయితే ఉండేది, లేకపోతే అందరం మెహందీస్ పెట్టుకోవడము, జల్దీ ఫ్రై లాంటివి ఏమైనా ఆడుకోవడము, ఇలాంటివి అయితే ఉండేవి. అంటే నైట్ అవుట్ చేయడం అయితే పక్కా, కాకపోతే వర్కే చేంజ్ అవుతూ ఉంటది. అప్పుడే కదా అందరం కూర్చొని మాట్లాడగలం. పగలు ఇంత టైం అనేది అయితే ఎవరికి సెట్ అవ్వదు. అందరికీ ఏదో ఒక వర్క్స్ ఉండడమో, లేకపోతే లేడీస్ అందరూ కిచెన్లో బిజీగా ఉండడమో, జెంట్స్ అందరూ ఫంక్షన్కి ఏర్పాట్లు లాంటివి చేయడమో, ఇంకా అటు ఇటు అందరూ తిరుగుతుంటారు. ఒక దగ్గర కూర్చొని కాఫీ తాగడానికి కూడా వాళ్ళకి అందరికీ అవ్వదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఆఫ్టర్ 10 ఎవరు ఎటు కదలలేరు, ఇంకా వర్క్స్ కూడా ఏమి ఉండవు. అంటే కిచెన్లో వర్క్స్ అనేవి ఉండవు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఇంకా ఎంత ఓపిక ఉంటే అంతవరకు కలిసి కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీటింగ్స్ అన్ని అందరి ఫ్యామిలీస్లో నైటే ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు ఇంకా ఏసీ రూమ్స్ అవి వచ్చేసి కొంచెం డిస్టెన్స్ అయితే అలా అలా పెరుగుతుంది, కానీ ఒక 10 years బ్యాక్ అయితే మేము అందరం చక్కగా బయట బాల్కనీలో లైన్గా స్లీప్ వేసేసే వాళ్ళం అనమాట. ఒక పెద్ద ఫ్యాన్స్ అటు ఇటు పెట్టుకునే వాళ్ళం. అసలు సమ్మర్ వస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉండేది. ఇప్పుడు సమ్మర్ వస్తే అమ్మో ఎండలు లేకపోతే వేడి అని బయటికి రావడం కానీ, ఏసీ రూమ్ నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. కానీ అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. పిల్లలందరం చక్కగా పడుకొని, లేకపోతే టెర్రస్ పైన పడుకొని కథలు చెప్పుకుంటూ, ఫోన్స్ చాలా వరకు ఆక్యుపై చేసేసాయి ఆ టైం అంతా. కానీ ఛాన్స్ దొరికేంత వరకు ఇలా అందరితో కలిసి సరదాగా ఉంటేనే అట్లీస్ట్ కొంచెమైనా మనం కవర్ చేయగలం. నెక్స్ట్ మన వాళ్ళతో మెమరీస్ ఏమైనా షేర్ చేసుకోవడానికి కొన్ని అయినా ఇలాంటివి ఉండాలి. ఇంకా అలా మాట్లాడుకుంటూ మేము స్వీట్స్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టుకొని, అంటే కొన్ని ప్లేట్స్ వరకు మేము ఇలా సెట్ చేద్దాం అని అనుకున్నాం. అంటే ఫ్రూట్స్ ఒక దాంట్లో, స్వీట్స్, అలా ఫ్లవర్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇలా ఒక్కొక్కటి అరేంజ్ చేసేలాగా మేమైతే ప్లాన్ చేసుకున్నాము. ఫంక్షన్ అయితే మార్నింగే కాబట్టి ఏమో ఏ టైం అవుతుందో, మార్నింగ్ మళ్ళీ ఎప్పుడు లేస్తామో తెలియదు. నిద్ర అయితే అస్సలు సరిపోదు. కాకపోతే చెప్పా కదా రోజు కాదు కాబట్టి ఒక 2 days మనం ఇలా నిద్ర సాక్రిఫైస్ చేయడంలో అసలు తప్పే లేదు. హ్యాపీగా ఎంజాయ్మెంట్ అయితే ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మా మను పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇంకా నేను అన్ని ఎలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటానో అలాంటి తోడు అనమాట తను. సో ఇలాంటివి ఏమైనా ప్యాక్ చేసినప్పుడు ఖచ్చితంగా మేము ఇద్దరమే చేస్తాము ప్యాకింగ్లో వర్క్. ఎందుకంటే కొంచెం పర్ఫెక్షన్ అనేది వచ్చేంత వరకు చేస్తాం కాబట్టి ఏదో ఒకటి చేసేద్దాము, తొందరగా అవగొట్టేసుకొని పడుకొని పోదాం అనే థాట్ అయితే అస్సలు రాదు. అందులో మా ఇద్దరికి ముందే రాదు. సో ఖచ్చితంగా ఎలా కనిపిస్తుంది ఏంటి, ఎవరో చూస్తారనో చేస్తారనో కాదు, మాకు కళ్ళకి మంచిగా కనిపిస్తుందా, చేసినందుకు మాకు సాటిస్ఫాక్షన్ ఉందా అనేది చూసుకున్న తర్వాతే అది మేము స్టాప్ చేస్తామన్నమాట. సో అన్నీ అలా చెక్ చేసుకుంటున్నాం ఏంటి ఎలా కనిపిస్తుందని. మా వాడైతే యాంగిల్స్ కూడా చూస్తున్నాడు, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎలా కనిపిస్తుంది అని. ఎందుకంటే చేసిన తర్వాత, ఎంత కష్టపడిన తర్వాత అది మెస్సీగా ఉంటే ఏదో టైం పాస్కి చేసామనో లేదంటే ఫార్మాలిటీకి చేసామన్నట్టు కనిపించకూడదు కదా. సో మేమైతే మా కంప్లీట్ హార్ట్ అనేది అక్కడ పెట్టి అయితే చేస్తున్నాము. సో చూడాలి ఏ విధంగా వస్తాయనేది. ఇంకా మా అషిరా కూడా చూసారా, పడుకోవడం మానేసి చక్కగా అందరి మధ్యలో కూర్చొని అటు ఇటు చూస్తుంది ఏం చేస్తున్నారు అన్నట్టు. ఇంకా తను కూడా ఎంజాయ్ చేస్తుంది. ట్వింకిల్ కూడా అంతే. ఇంకా చార్వి కూడా అయితే ఇంకా చెప్పవసరం లేదు, వెయిట్ చేస్తుంది. ఇంకా స్వీట్స్ ఫ్రూట్స్ వరకు అయితే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాము. ఫ్లవర్స్ బ్యాంగిల్స్ అయితే ఇంకా రేపు కిందకి వెళ్ళిన తర్వాత చేయొచ్చులే, ఎందుకంటే వాటిని ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఓన్లీ మనం ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే యూజ్ చేస్తాం కాబట్టి. ఇవి కూడా అలా పెట్టినా సరిపోతుంది, కానీ ఇంకా అన్ని డస్ట్ అది పడితే మళ్ళీ అవి ఎవరికైనా ఇవ్వడానికి కూడా పనిచేయవు కదా, అందరూ ఫొటోస్ కానీ అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి ఇలా అయితే ప్యాక్ చేస్తున్నాము. ఇది అయితే ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా మా వాళ్ళు సాంగ్స్ పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చార్వి అయితే ఫస్ట్ నుంచి సాంగ్ పెడితే చాలు ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది. ఇంకా తనకి తోడు ట్వింకిల్ యాడ్ అయింది. ఇంకా రకరకాల స్టెప్స్ ఏంటో వీళ్ళే క్రియేట్ చేసుకొని వేస్తున్నారు. చార్వి అయితే ఆల్మోస్ట్ యాస్టీజ్ స్టెప్స్ అలా దింపేస్తుంది. ట్వింకిల్ అంత సాంగ్స్ చూడడం అది చాలా తక్కువ అనమాట. సో ఇప్పుడు సాంగ్ పెట్టేసరికి ఆ బీట్కి ఆ మూమెంట్స్కి ఇంక తను కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా వేస్తుంది డ్యాన్స్ కూడా.
నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా, మా ఫ్యామిలీ అందరూ ఆల్మోస్ట్ డాన్సర్సే అనమాట. అంటే అందరం కలిస్తే ఖచ్చితంగా డాన్స్ అనేది ఉంటుంది. ఇంకా వాళ్ళతో పాటు ఇంకా మా వాసు కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను అన్నట్టు. ఎందుకంటే సాంగ్స్ పెడితే ఆ బీట్ అనేది వస్తే ఇంకా అందరూ ఖాళీగా కూర్చోలేరు కదా, ఖచ్చితంగా ఆ మూమెంట్ అనేది ఆ బాడీలో రన్ అవుతూ ఉంటుంది. సో అలాగే పిల్లలతో పాటు ఇంకా పెద్దవాళ్ళు కూడా అలానే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మా వాళ్ళు మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు మంచిగా కుకింగ్ చేస్తున్నారనమాట. ఈరోజు ఇంట్లో ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అండ్ దాంతోపాటు ఎగ్ కర్రీ కూడా చేస్తున్నారు. అంటే పిల్లలు ఉన్నారు కదా, సో అందరూ ఫిష్ అయితే ప్రిఫర్ చేయరు కాబట్టి వాళ్ళ కోసం ఎగ్ అండ్ మిగతా వాళ్ళందరికీ అయితే ఫిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా పిన్ని అయితే ఫిష్ పులుసు పెట్టడంలో ఎక్స్పర్ట్ అనమాట. పిన్ని, అత్త వీళ్ళందరూ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పెట్టేది నచ్చుతుంది కదా, అలా అనమాట. మమ్మీ అయితే ఫిష్ ఫ్రైలో ఎక్స్పర్ట్. ఇలా అందరికీ ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ అయితే ఉన్నారు మా ఇంట్లో. ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు మంచిగా ఎనర్జీ క్యాలరీస్ అన్నీ అవగొట్టారు కాబట్టి అయిపోగానే ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తాము తినేయడం. ఇక్కడ పిల్లల డాన్స్ అయితే నేను కొంచెం వరకు రికార్డ్ చేశాను. అంటే మా హస్బెండ్ తెలుసు కదా, షిప్లో ఉన్నారు. సో ఆయన ఎప్పుడు వీడియోస్ పంపించమంటూ ఉంటారనమాట పిల్లలవి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని. సో తనకి పంపిద్దాం అన్నట్టుగా కూడా తీశాను. సో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. పిల్లలు ఏం చేసినా క్యూట్గానే ఉంటుంది కదా. సో మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తాము ఫ్యామిలీ అందరం కలిసామంటే. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను సీమంతం వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో డెఫినెట్గా చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మౌనీ టేల్స్. బాయ్ బాయ్.